3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు. ఓ ఫైనాన్స్ సంస్థకు సైబర్ నేరగాళ్లు మస్కనట. 3 గంటల్లో కేవలం 3 అవర్స్ ఓన్లీ 49 కోట్లు కొట్టేసిరట. 3 గంటల్లో 49 కోట్లు. జీవితాంతం కష్టపడిన కోటి రూపాయలు సంపాదించలేని చాలా మంది ఉన్నారు. జస్ట్ 3 అవర్స్లో 3 గంటలలో 49 కోట్లు కొట్టేసిరట. ఎక్కడి మరి ఆ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఈ సంస్థకు ఈ సైబర్ నేరగాళ్ళు కొట్టేసారు. ఏం చేసిరు చూద్దాం. మనీ వ్యూ యాప్ను టార్గెట్ చేసుకున్న ముఠా ఏపీఐ సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ. ఇద్దరిని అరెస్ట్ చేసిన బెంగళూరు సిసిబి పోలీసులు. అంతర్జాతీయ గ్యాంగ్ను పట్టుకునేందుకు చర్యలు. ఇక ఇద్దరిని పట్టుకున్నారట పోలీసులు. బెంగళూరు సిసిబి పోలీసులకు పట్టుబడిన నిందితులట. డిజిటల్ అరెస్టులు ఇక్కడ నుండి సిబిఐకి అనట. డిజిటల్ అరెస్టులు చేస్తే దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. సుప్రీంకోర్టు కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. డిజిటల్ అరెస్టు పౌరులకు పెనుముప్పు రాష్ట్రపతి అంటుంది. ఏదేమైనా సైబర్ నేరగాళ్ళు ఫైనాన్స్ సంస్థలను కూడా వదిలిపెడతలేరు. దొంగతనం ఇదివరకు వచ్చి ఇంట్లోకి వచ్చి కత్తి పెట్టి మెడకు వంచి ఇట్లా కట్చిప్ లాంటిది తాయిత లాంటిది కట్టుకొని మీసాలు పెంచుకొని లుంగి కట్టుకొని ఒక బనిని వేసుకొని ఒక కత్తి పట్టుకొని దొంగతనానికి వచ్చేది. దొంగతనానికి వచ్చి ఇంట్లో బెదిరించి ఇంట్లో కట్టేసి బీరువా వగలగొట్టి ఇంకా ఏమైనా దాస్తే అక్కడ వగలగొట్టి ఇవన్నీ వేసి ఉన్న బంగారం డబ్బులు ఎత్తుకొని పోయేటోళ్ళు. దొంగ వచ్చి ఒక 5-6 మంది 10 మంది వచ్చి వెపన్స్ తోటో ఆయుధాలతోటో కత్తులు కటార్లు పట్టుకొని వచ్చేది. అది అప్పట్లో వెనకట దొంగతనం. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ప్రత్యక్షంగా దొంగ కనబడేది. ఇప్పుడు దొంగ కనబడాడు. ఆడు ఏడుంటాడో తెలియదు. మన ఫోన్లోకి వస్తాడు, మన సిస్టంలోకి వస్తాడు, మన పాస్వర్డ్ దొంగలించి మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొని పోతాడు. ఇది లేటెస్ట్ దొంగతనం అన్నట్టు. అప్పుడేమో దొంగ కనబడకుండా అప్పుడేమో దొంగ కనబడి దొంగతనం చేసేది. దొంగ ఎవరు అనేది చూసేది, మనం ఎంత డబ్బు పోయిందని చూసేది. కానీ ఇప్పుడు దొంగ ఎవరో ఎక్కడి నుంచి కొట్టేస్తుండో ఏం చేస్తుండో తెలియదు. మన అకౌంట్లోకి డబ్బు ఎంత బయటికి పోయింది, అకౌంట్లో నుండి ఎంత దొంగతనం చేసిండో ఒకటి మాత్రం తెలుస్తుంది. ఎవరు కొట్టేసిరని తెలుస్తలేదు. కాబట్టి జాగ్రత్తగా అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది.